నిన్న శాశ్వతంగా మేము అగ్రిమెంట్ చేసినామని చెప్తాడు. కేసీఆర్ హరీష్ రావే సంతకం పెట్టిండని చెప్తాడు. అది ఎంత పచ్చి అబద్ధం అంటే అసలు దానికి కారణం ఏంది, ఆ అగ్రిమెంట్కు బేసిస్ ఏంది? నేను నోటి మాట చెప్పాను, కాగితాల మీద చూపించి మాట్లాడతాను. ఇది 26 జూన్ 2015 అంటే రాష్ట్రం ఏర్పడ్డాక మనం 2 జూన్కి ఏర్పడ్డాం 24 రోజుల తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డ 24 రోజుల తర్వాత. ఇది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ ఢిల్లీ. ఇందులో మరి రాష్ట్రం ఏర్పడ్డది జూన్లో, వర్షాలు పడుతున్నాయి, మొదటి క్రాప్ ఇయర్ స్టార్ట్ అయింది. మరి ఆ నీళ్ళని ఎట్లా వాడుకోవాలి రెండు రాష్ట్రాలు, దాని ప్రాతిపదిక ఏంటి అని ఢిల్లీలో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి వెళ్ళింది, సంతకాలు కూడా ఉన్నాయి, చూపిస్తా, అది కూడా చెప్తా. ఆ మీటింగ్కి వెళ్ళింది మన రాష్ట్రం తరఫున ఎస్కే జోషి గారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్. ఇవి ఇద్దరు సంతకాలున్నాయి ఇక్కడ. ఈయన ఏమంటాడు, హరీష్ రావు సంతకం పెట్టిండు, కేసీఆర్ గారు పెట్టిండ్రు అంటాడు. నువ్వు పెట్టుకున్న అడ్వైజర్ తెలంగాణకు అన్యాయం చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేసి తప్పుడు అఫిడవిట్లను ఇచ్చి కోర్టు చేత చీవాట్లు మొట్టికాయలు తిన్న ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని నువ్వు అడ్వైజర్ పెట్టుకున్నావు ఇవాళ తెలంగాణకు. తెలంగాణ నోరు కొట్టినోడు, తెలంగాణ నీళ్లు కొట్టినోడు. చివరికి తెలంగాణ ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో మనం దాన్ని ఎక్స్పోజ్ చేస్తే కోర్టు ఆయనకు స్టిచెస్ పాస్ చేసింది, పెనాల్టీ వేసింది. ఏది తెలంగాణ పట్ల ఆయన చెప్పే తప్పుడు విషయాలకు, ప్రాజెక్టులు ఆపకపోతే, అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆదిత్యనాథ్ దాస్కు పెనాల్టీ వేసింది. అటువంటి తెలంగాణ ద్రోహిని తెచ్చుకొని ఇక ఈ దేశంలో ఎవరు దొరకనట్టు ఆయనని ఇలా రాష్ట్ర ప్రభుత్వ తెలంగాణకు సలహాదారు పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. ఇది నీ నీతి. ఇక ఆ రోజు ఆ మీటింగ్లో ఏం రాసిండ్రో చెప్తా. హవెవర్, యాజ్ పర్ ద అగ్రిమెంట్, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి చేసిన కేటాయింపులు, ఆయా తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో కట్టిన ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు 599, 512, 299గా ఉన్నది అని మినిట్స్లో ఉంది. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫిగరు? ఆనాడి రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల పుణ్యమని, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, తెలంగాణకు నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల. ఎవరున్నారు ఆ రోజు కాంగ్రెస్లో? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇదే బట్టి విక్రమార్క ఉన్నాడు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. మీరే కదా ఇది ఈ ద్రోహానికి, ఈ అన్యాయానికి భాగస్వాములు. మీ పుణ్యమే కదా. అందువల్ల ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతం యొక్క నీటి రిక్వైర్మెంట్సు, వాటర్ అలొకేషన్సు, కట్టిన ప్రాజెక్టులు 512, తెలంగాణలో 299 ఉన్నది. దీని ప్రకారంగా తాత్కాలికమైన కేటాయింపులు చేస్తున్నామని ఇందులో రాశారు. అది కూడా వినిపిస్తాను. As the working arrangements for the current year only, without prejudice to the rights of two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఈ కేటాయింపులు తాత్కాలికము. ఈ కేటాయింపులు వేరియస్ ఫోరమ్స్, కోర్టు కానీ, ట్రిబ్యునల్ ముందు కానీ ఈ కేటాయింపుల నిర్ణయం ఏ రకంగా ప్రభావం చూపబోదు. ఆ ఫోరమ్స్ ముందు మీ హక్కుల ప్రకారంగా మీరు కొట్లాడొచ్చు తప్ప ఇది తాత్కాలికమైనటువంటిది. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ఆధారంగా దీన్ని చేస్తున్నామని చెప్పారు. Thereafter, project-related issues were discussed and following working arrangements for the water year 2015-16 only were agreed as a temporary measure. And last para number 18, the entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the states before any forum. ఈ ఒప్పుకున్నటువంటిది ఏ ఫోరం ముందు కూడా ఇది చెల్లదు, ఇది తాత్కాలికము. మీరు మీ ట్రిబ్యునల్ల ముందు, కోర్టుల ముందు మీ డివిజన్ అయ్యేదాకా
ఇది తాత్కాలికంగా ఈ సంవత్సరానికి మాత్రమే ఒప్పుకుంటున్నామని ఇంత స్పష్టంగా ఉంది.